హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు వ్లాగ్ చాలా బావుంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. మేము చాలా ఎంజాయ్ చేసాము. సో, చూస్తుర్రు గానీ. కానీ ఆ రోజు మార్నింగ్‌కి ఇది ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తున్నాను. ఆహ్, అప్పటికి ఏమీ ప్లాన్ లేదు. జస్ట్ వెళ్తున్నాను. ఇంకా ఆంటీ ఏమంటే రైస్ ఉంది కదా అన్నట్టుగా లెమన్ రైస్ చేసేసారు. మళ్ళీ దోస పిండి ఉంది. సో, దోస కావాలంటే దోస, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ మళ్ళీ యేసుకుందాం అనేసి ఫస్ట్ లెమన్ రైస్ చేసేసారు. ఇదేమంటే జున్ను పాలు మా సునీల్ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చాడనమాట. సో, ఆ పాలేమంటే ఫస్ట్ డే పాలా, సెకండ్ డే, థర్డ్ డే తెలీదు. బట్ వేస్తున్నాము. ఇంక పాలు వేసినాక చూసామంటే అది ఫస్ట్ డే కాదు, సెకండ్ ఆర్ థర్డ్ డే పాలుంటది. గట్టిగా జున్ను రాదక్క, కేక్స్ లాగా రాదు అనేసి చెప్తా ఉన్నింది మోహన. ఇంకా సరే ఎలా వస్తే అలా చేసుకుందాం అని స్టవ్ మీద పెట్టేసింది. ఇంకా అందరం కలిసి టీ తాగేద్దాము. ఇంకా సుదర్శన్ పిల్లలు పైన పడుకుంటా ఉన్నారు. దాని తర్వాత లేసొస్తారు. ఇంకా మేము మాత్రం లేసేసాం కాబట్టి హ్యాపీ. నేను పొద్దున్నే ఎప్పుడెప్పుడు కిందకొచ్చేద్దామా అని ఉంటాను. అంటే సుభద్ర, శ్రీదేవి అందరూ ఉన్నారు కదా! హ్యాపీగా ఉంటుంది కింద. నార్మల్‌గా అయితే నేను కూడా కిందనే పడుకునేస్తాను. కానీ ఈసారి కొంచెం ప్లేసెస్ చేంజ్ అయ్యాయి. అందుకనేసి నేను పైన పడుకున్నాను పిల్లలతో. ఇలా అందరం ఉంటే భలే ఉంటుంది కదా! ఇలా భలే ఉండి మళ్ళీ అందరూ ఎక్కడికెళ్ళిపోయామంటే భలే బోర్ కొడతది. ఇంకా ఆంటీ ఏమంటే ఎక్కడో తెచ్చారంట సొరకాయలు. సేమ్ సైజులో ఉన్నాయి. చిన్న ఇంత సొరకాయలు నేనెప్పుడు చూడలేదు. భలే క్యూట్‌గా ఉన్నాయి. నేను మామిడికాయలేమో అనుకున్నాను. సొరకాయ అంట. ఇంకా ఇదొచ్చేసి కోకోనట్. ఇవన్నీ మళ్ళీ దీంతో కోకోనట్ ఆయిల్ చేస్తారు ఆంటీ. ఎండబెట్టి అంతా ఈ పండగకి, జాతరకి వచ్చింది కదా! సో, ఆ కోకోనట్స్ అనమాట అవి. ఇంకా జున్ను చూసారా? ఇలా ఇరిగిపోతదనమాట. ఫస్ట్ డే పాలు కాకపోతే. సో, అందుకనేసి ఇలా చేసేసిన తర్వాత మోహన స్టైల్‌లో వేరేలాగా చేస్తది. మళ్ళీ చూపిస్తాను. ఇంకా మేమందరం టీ తాగేసాము. ఇంకా సుదర్శన్ అప్పుడొచ్చాడు. ఇంకా సుదర్శన్‌కి అప్పుడు టీ పెట్టిచ్చేశారు. సో, సుదర్శన్ ఇంకా ఈ పిల్లలతో ఆడుకుంటూ టీ తాగుతా ఉన్నాడు. జాతర అనేసి 2, 3 డేస్ ఏమంటే అసలు బట్టలు ఉతకలేదు, జస్ట్ ఆరేయలేదు. అట్లా ఎక్కువైపోయాయి. సో, అప్పటికప్పుడు ఇంకా బట్టలన్నీ ఉతికేసుకుందాము, ఆరేసుకుందాము అన్నీ అనేసి కొన్ని బట్టలు ఆల్రెడీ వాషింగ్ మిషన్‌లో ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ ఆ చైర్‌లో ఉన్నాయి. ఇంకా ఉండేటివి ఏమంటే ఆరేసి కొంచెం అంటే తడిగా ఉండేటివి అలా చూసి మళ్ళీ వేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు ఏమంటే సాటర్‌డే సుదర్శన్‌కి హాలిడే. ఇంకా సాటర్‌డే కదా! "బబ్బా ఎక్కడికి వెళ్దామా? అందరం ఉన్నాం కదా!" అంటే మూవీకెళ్దాం అనేసి అడిగాను. 'విరూపాక్ష' మూవీ అప్పుడు రిలీజ్ అయ్యి ఉన్నింది. కానీ అదేమంటే పిల్లలు చూడకూడదంట. అందుకనేసి వద్దులే, ఇంకా మంచి మూవీస్ ఇంకేం లేదు అన్నారు. సో, మూవీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఈ జున్ను చూస్తున్నారా? ఇట్లా చేస్తుందనమాట జున్ను. జున్ను ఇట్లా చేసేసిన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేస్తది. ఆ స్పూన్‌తో కలిపి పెడితే బాగా రాదు. అందుకని మళ్ళీ ఇలా చేస్తా ఉంది. అంతే, జస్ట్ షుగర్ వేసేస్తది అంతే. ఇంకా పెప్పర్ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ లెమన్ రైస్‌తో ఇంకా పప్పుల పొడి ఉండింది. అది కలుపుకొని తింటే భలే ఉండింది. ఆంటీ చేసిన పప్పుల పొడి. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు రెడీ అయిపోతా ఉన్నాము. ఒక దగ్గరికి మాత్రం వెళ్తున్నాము. యాక్చువల్లీ మూవీకి అనుకున్నాం, వద్దనుకున్నాం తర్వాత సుదర్శన్, కుమార్, సురేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా! అందరూ కుమార్ లేడులెండి ఆ టైంలో. సో, వీళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారనమాట. ఏదైనా ఏమంటారు గ్రాండ్ వరల్డ్ అలాంటివి ఉంటాయి కదా! వాటర్ ప్లేసెస్. సో, దానికి వెళ్దాం. నేనే చెప్పాను, బాబాయ్ ఎక్కడికి వెళ్ళినా వాటర్ ప్లేసెస్ ఉంటాయి కదా! దానికి వెళ్దాము బావుంటుంది. మాముండూరుకి వెళ్దామా అనేసి అన్నాడు. మాముండూరు అంటే నడవలేరు, ఆంటీ రాలేరు, ఆంటీ రానంటారు. సో, అలా వద్దు బాబ్బా, ఆంటీ కూడా వచ్చే ప్లేసెస్‌కి వెళ్దాము. అది వాటర్ ప్లేస్ ఉండేలాగా వెళ్దాము అనేసరికి గ్రాండ్ వరల్డ్ అనేసి ఎక్కడో చూసాడంట సుదర్శన్. ఇంతకుముందు మేము చెన్నైకి వెళ్ళేటప్పుడు చూస్తా ఉంటాం గ్రాండ్ వరల్డ్. అది ఎళ్ళాలి అనుకోలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడేమంటే దానికి వెళ్దాం అనుకోని సుదర్శన్ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేశాడు. దాన్ని చూసిన తర్వాత ఏమంటే సరే రీజనబుల్ ప్రైస్ ఉంది. టికెట్స్ కూడా అందరం వెళ్దాం ఇంకా అక్కడికి, రెడీ అవ్వండి అని చెప్పాడు. సో, దానికనేసి ఇంకా అందరూ రెడీ అయ్యాం. ఇంకా మా అత్తయ్యతో వెళ్తున్నామంటే మా అత్తయ్య ఎక్కడికి వెళ్ళినా ఎలా అంటే ఇంట్లో అన్నీ చేసుకొని వెళ్ళాలి. బావుంటుంది. మళ్ళీ పిల్లలు ఎక్కడంటే అక్కడ ఏదంటే అది అడుగుతా ఉంటారు. అలా అనేసి తిట్టుకుంటా ఉంటారు. అందుకనేసి ఇంట్లోనే చేసుకొని వెళ్దాం అనేసరికి ఇంట్లోనే లంచ్ అంతా ప్రిపేర్ చేసేస్తున్నారు. అన్నం అంటూ ఇంకా కర్రీలు అన్నీ సందులో ప్రిపేర్ చేస్తున్నారు. చూపిస్తాను మీకు. ఇది ఇంకా పప్పుల పొడి కూడా బావుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి అన్నట్టుగా ఇది కూడా పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఇంట్లో ప్లేట్లు, గెంట్లు అవన్నీ కూడా మేము అన్ని సర్దేస్తున్నాం ఈ లోపల అన్నీ. పప్పు అన్నము పెరుగు తీసుకున్నాము. ఉప్పు అన్నం పెరుగా. శనివారం కదా, ఎక్కడున్నావు నువ్వు? ఏం నా శనివారం నీకు లేదా? ఏం శనివారం? చిన్నకాయలు కూడా తిన్నారు నువ్వు. బొమ్మకొండ సురేష్ తీసుకెళ్తాను ఒక నిమిషం. నీటి పిండి ఏమైనా ఉంటే బాక్స్ కేయండి.
సురేష్ అనమాట అబ్బాయి, అతనే శ్రీదేవి వాళ్ళ హస్బెండ్, సునీల్ వాళ్ళ ఫ్రెండ్. అంటే ఆ రోజు సాటర్డే ఇంకా నాన్ వెజ్ లేకుండా నార్మల్ వెజ్ ఓన్లీ తీసుకుని వెళ్తున్నాము. ఊరగాయలు కూడా తెస్తాను, తెచ్చి పెడతాను. ఏం బాబా అది? సొరకాయ ఫ్రై. సొరకాయ ఫ్రై, పెరుగు, పక్కిల్స్. పక్కిల్సా? పికిల్స్. ఇంకే మోనా? కప్పుల పొడి. ఎందుకు మోనా? ఊరగాయ ఎక్కడ మోనా? బాబాయ్ నెల్లూరు బీచ్ తీసుకెళ్ళామంటే లాస్ట్కి ఎక్కడికో తీసుకెళ్తున్నావు దీంట్లో. రాము వాడి పనులు చెప్పబ్బా వాడికి. ఇంకా బాబాకి ఇవ్వనన్ని. బాబా వాళ్ళు ఇస్తున్నారు చూడు, నాకుంటున్నావు ఏంటి బాబా? సాగర్ గారు లాస్ట్ ప్లేసా? మోహనా, సుభద్ర, ఇంకా వాళ్ళది రా, శ్రీదేవి ప్రెసెంట్ మేడం. ఆ శ్రీదేవి వాడు వెనకాలే ఉంది పాప వచ్చినప్పటి నుండి. హ్యాపీ అమ్మ కాదు, ప్రజెంట్ మేడం. మేడం టింకు, శ్రీదేవి ప్రెజెంట్ మ్యామ్ అనాలంట. ఎవరిని రాని దీంట్లోకి పైన లాక్ చేసావు. బేగాలు హోటల్ ఇచ్చేసేద్దాం. పోస్తున్నావు కదా, అన్ని పెట్టేసుకున్నారు. గిన్నెలో మనం ఎవరు పెట్టారు కదా. మోనా అక్కడికి హోటల్ అంతా అయిపోయిందిగా. పండి ఢిల్లీ బండ్లో రారా, నేను ఊరికే చెప్తున్నా. సో ఫైనలీ అందరం కదిలాము. ఇంత పెద్ద ఫ్యామిలీ కదా, ఒక్కొక్కరు రెడీ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. అప్పటికి చాలా తొందరగా అనుకున్నట్టు, అంటే ఇది అనుకోని ప్లాన్ కదా, అన్ప్లాన్డ్. సో అప్పటికి గబగబా రెడీ అయిపోయాము, ఇలా బయటికి వెళ్తున్నాము అని తెలిసి. ఇంకా ఆ రోజు అందరం బయలుదేరాం, కానీ కుమారు సునీల్ ఇద్దరు మిస్ అయిపోయారు. కుమార్కి ఏదో పని ఉందనేసి ఎర్లీ మార్నింగే బయలుదేరేసి వెళ్ళాడు. 4:30 లేదు వచ్చి కూర్చున్నా సార్, మీరు ఇక్కడ వెళ్ళిపోండి. ఇప్పుడు ఆనుంది అది ఆడడానికి బాగున్నా. అక్కడంతా వాళ్ళు ఫ్రెండ్స్ బాగున్నా పక్కన కూర్చొని వస్తారంట. బాబా సునీల్ ఏమంటే ఏదో ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్ళి ఉన్నాడు. మార్నింగ్ వెళ్ళిపోయాడు. అంటే ముందే తెలుసుంటే అందరం కలిసి వెళ్ళి ఉండుంటామేమో, తెలియకుండా మేము అనుకోకుండా బయలుదేరేసాము. యాక్చువల్లీ ఇలా మినీ బస్లో నెల్లూరు బీచ్కి తీసుకెళ్ళి బాబా అనేసి అడుగుతూ ఉండేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ వీళ్ళు వెళ్తుంటారు కదా, అట్లా అడుగుతూ ఉంటారు. అదిగో ఫిజ్ గారు రూబీ ప్లేస్ నువ్వు పడతావా మోహనా? శిరీష నువ్వు వచ్చాయి, శ్రీదేవి పక్కన కూర్చో. బాయ్ మోహన్ తెలియదు చూడు అంట. అలా బయలుదేరామో లేదో జస్ట్ 5 minutes అయ్యింది. కుమార్ ఫోన్ చేశాడు, ఎక్కడ బీగాలు ఎక్కడ, అందరు ఎక్కడ అనేసి. ఇంకా ఇలా నిద్రపోయినాయి సార్ కదా. హలో మోహనా, సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి సూర్య అని వెళ్తాడు. అలా కుమార్ కూడా జాయిన్ అయిపోయారు మాతోటి. ఇంకా అదే ఏమంటే పార్సెల్స్ కొన్ని వచ్చున్నాయి నాకు. సో సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం మాట్లాడాలంటే మా సుదర్శన్ హిందీలో మాట్లాడుతున్నాడు. అది కామెడీగా అనిపించింది కొంచెం. సురేష్ అందుకే వీడియో తీస్తా ఉన్నాడు, అన్న హిందీలో మాట్లాడుతున్నావా అనేసి అక్కడ కామెంట్ చేయడం స్టార్ట్ చేశాడు.
ఆ రోజు ఇంకా హారిక మిస్ అయిపోయింది. హారిక కూడా వచ్చుంటే బాగుండు అనుకున్నాము. యాక్చువల్లీ హారిక ఇంట్లోనే ఉంది, కానీ ఏదో పని ఉందంట. సో ఆఫ్టర్నూన్ నుండి ఎక్కడికి వెళ్ళాలి. ఆయన ఉన్నాడు కదా మామ, రాజుబాబు విజయవాడ సార్. బస్ లావుగా ఉంది. మోహనా నీకు బాగా హ్యాపీగా చాలా అసలు కాంప్రమైజ్ కావడం లేదు. ఎంత కావాలో అంతే వస్తుంది. ఒకసారి అమ్మ పరిస్థితి ఆడి నాకు ఎక్కించి అందరినీ కామెంట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మా ఆంటీని పట్టుకున్నారు. ఏమంటే మా అత్తయ్య హ్యాండ్ బ్యాగ్ ఒకటి తెచ్చారు. హ్యాండ్ బ్యాగ్ తెచ్చానంటే డబ్బులు ఉంటాయి దాంట్లో దండిగా అనేసి అనుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకు తెచ్చావేంటమ్మా, ఇంకా డబ్బులంతా ఇప్పుడు నువ్వే నాకు ఖర్చు పెట్టేది అట్లా అనేసి ఆ సురేష్ కామెడీ చేస్తున్నాడు. ఆంటీ ఎంత తెచ్చినా ఎంత తేకపోయినా కొడుకులు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళే పెడతారు. కానీ ఏమంటారు ఫన్నీగా అనమాట, అట్లా జోకులు వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడేమంటే మా మోహన్ అయితే మూతి మీద హ్యాండ్ పెట్టుకుని కూర్చునేసింది. చూసారా, ఏమంటే కుమార్కి ఆకలేస్తూ ఉంది. అట్లా ఎక్కామో లేదో అట్లా 10 నిమిషాలు కూడా కాలేదు బయలుదేరేసి ఇంకా స్టార్ట్ చేశాడు తినడము అనేసి. పొద్దు నుండి ఇంట్లో లేడు, ఏమి తినలేదంట, బ్రేక్ఫాస్ట్ చేయలేదంట. అందుకనేసి ఇంకా ఫస్ట్ తినేస్తా ఉన్నాడు పెట్టుకొని. ఇంతకీ నేను మీకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. గ్రాండ్ వాల్కి వెళ్తున్నాము. అది జస్ట్ నగిరి దాటిన తర్వాత వస్తుంది. తిరుపతి నుండి ఒక 54 కిలోమీటర్స్ అనమాట. సో 1 అవర్ కరెక్ట్గా చెప్పాలంటే. డిస్టెన్స్ చూసుకున్నాము, దగ్గరగానే ఉంది, ఇంకా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, వాటర్ ప్లేస్ అది హ్యాపీగా అనేసి అనుకుంటూ వెళ్ళాం. ఇంకా తినడం ఏమంటే అక్కడికి వెళ్ళి కాకుండా ఎక్కడ దిగి తిందాం అనుకున్నాము. సో అలా వెళ్తూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర స్టాప్ చేసాం. ఇది కరెక్ట్ ఈ ప్లేస్ ఎక్కడ అనేది నాకు కరెక్ట్గా తెలియదు. జస్ట్ స్టాప్ చేశారు ఒక సైడ్, చెట్లు అన్నీ ఆ ప్లేస్ చూసుకొని. సో ఇంకా అక్కడ ఆగి ఇట్లా ఒక మ్యాట్ తెచ్చుకున్నాము, అన్నీ తెచ్చుకున్నాంలేండి, ఏం ప్రాబ్లం ఉండదు. సుదర్శన్కి మా అత్తయ్యకి ఇలా భలే ఇష్టం. అందరం కలిసి ఉన్నప్పుడు ఇలా ఇంట్లో అన్నీ చేసుకొచ్చి ఇలా హ్యాపీగా ఇలా కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం. వాటర్ బాటిల్స్ తెచ్చిండ్లా మోహనా? మీకు మా సుదర్శన్ గురించి తెలిసిందే కదా, అందరికి సర్వ్ చేస్తాడు. సో ఫస్ట్ అయితే పిల్లల్ని కూర్చోపెట్టేసాము, వాళ్ళకి పాపం ఆకలేస్తూ ఉంటుంది. పొద్దున్న తిన్నారు, అది లెమన్ రైస్ తిన్నారు అంతే. చిన్నపిల్లలు అది కలిపేదా అన్నం కలిపేదా జోపడుతున్నదా కావుతున్నదా నీళ్ళు పోసుకోకరా. మా అత్తయ్య కింద కూర్చుంటే లేయలేరు, అందుకనేసి ఇంకా అక్కడ స్టెప్స్ పైన కూర్చునేశారు. ఇంకా మేమందరం తినేసిన తర్వాత మళ్ళీ సుదర్శన్, నాగార్జున అన్న, ఇంకా సురేష్ వీళ్ళు తిన్నారు. సాగర్ ఆల్రెడీ పైన బస్ పైన తింటారు, వాడే వీడియో తీస్తూ ఉన్నాడు కూడా పాపం. అక్కడ నుండి తీస్తే అందరు కనిపిస్తాం కదా అలా. బటర్ మిల్క్ గ్రాండ్ బాల్ టికెట్ 20 రూపీస్. నువ్వు గిడ్డ ఆడంటావా? ఆంటీ
ఆంటీ చూడు, ఆంటీ కాలు అడ్డం పెట్టేసింది సాగర్ గాడికి. రే సాగర్ నువ్వు అక్క అంతే. తినింది అడిగేంత వరకు డాన్సులు చేశారు. లాస్ట్కి డైజెస్ట్ అయిపోయింది. ఈ లోపల వచ్చేసింది గ్రాండ్ వరల్డ్. ఇంత ముందు కూడా వెళ్ళేవాళ్ళం. అబ్బు హారిక అప్పుడు చిన్న చిన్న పిల్లలు అనమాట. అక్కడ కూడా కరకంపాడి ఉంది కదా, అక్కడ ఉండేది గ్రాండ్ వరల్డ్. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం అప్పుడు. ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం వస్తున్నాము. చూస్తూనే ఉన్నారు కదా, ఈ సమ్మర్కి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లోనే పండగలు అంటూ హడావుడిగా అలానే అయిపోయింది. సో యాక్చువల్లీ వెకేషన్ అంటే ఎక్కడికి వెళ్తుంటారు కదా, ఎక్కడికి వెళ్ళకుండా మేము ఇదే ఫస్ట్ టైం ఇట్లా బయటకి రావడం, ఫ్యామిలీ అందరితో అవుటింగ్ అన్నట్టుగా. యాక్చువల్లీ షిరిడీకి వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. మెయిన్ ఎంట్రన్స్ ఇటు సైడ్ ఏమో అనుకుని ఇటు వెళ్తున్నాము, కానీ ఎంట్రన్స్ ఇటు కాదు అని చెప్పారు. సో మళ్ళీ అందరం కలిసి ఇంకొక వే ఉంది అన్నమాట, జస్ట్ అక్కడే పక్కన. సో నేను మీకు జస్ట్ చూపిద్దాం అన్నట్టుగా ఇంకా ఇక్కడ వీడియో తీసుకున్నాను. హోటల్ గ్రాండ్ వరల్డ్ అంట, హోటల్ గ్రాండ్ వరల్డ్. కార్స్ అని అలా పార్క్ చేస్తున్నారు కదా దానికి ముందరనే. సో ఇంకా ఇట్లా ఎంటర్ అయ్యామంటే ఇంకా ఇక్కడ ఇది పెట్టున్నారు. దాని తర్వాత ఇట్లా టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ. సో 350 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి టికెట్. అక్కడ ఒక లైన్ గీసుంటారంట. సో ఆ లైన్కి కింద ఉంటే వాళ్ళకి 250 రూపీస్ చిన్నపిల్లలు, లేదు అంటే ఇంకా అందరికి 350 రూపీస్ అంట. పెద్దవాళ్ళే పొట్టిగా ఉంటే ఆ లైన్కి లోపలే ఉంటే వాళ్ళకు కూడా 250 ఏమో మరి తెలీదు. అట్లా ఆ లైన్ గీసున్నారు. సో ఆ లైన్ పట్టి వెళ్ళాలి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళండి. ఇక బొమ్మే చూడు అక్కడ. వర్షం పడేలాగుంది కదా, వీళ్ళు ఇట్లా మునుగుతారు, మన వర్షంలో మునుగుతాము. వర్షం పడేలాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు దాంట్లోని వాటర్ పడతాయి. రే రెడ్డా, రే అందరూ అక్కడికి వెళ్ళండి రా దాని కిందకి. రే వెళ్ళు అక్కదా. రే ఎక్కించుకుంటాడు. కుమార్ ఉన్నాడు కదా. రేటేటి అమ్మా, వద్దు రే వెళ్ళదు. హ్యాపీని కూడా తీసుకెళ్ళి, హ్యాపీని కూడా. ముక్కులోకి వెళ్ళిపోయినాయి వాటర్. కుమార్ ఏడు అని లేరు, 2 times ఏడుస్తుంది మళ్ళీ గమ్మగా అయిపోయి. రే హ్యాపీ హ్యాపీ నానా. హ్యాపీ వస్తున్నాడు. సురేష్ చున్నీ ఇలా వాడు ఆగిపోయాడు, అక్కడ ఆగిపోయాడు, ఆగిపోతున్నాడు వాడు. అక్కడ చక్క జార వాటర్ లేవు. హ్యాపీ ఇటు సైడ్ చూడు, నన్ను చూడు.
అంటే నువ్వు కూడా అట్లా రారా దాంట్లో రా ఇట్లా మునుగు వాళ్ళే చేస్తున్నారు చెయ్యి ఇంకా కొంతసేపు పట్టుకొని దాన్ని ఏం కాదు అంతే అంతే హ్యాపీ అంతే. చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలందరూ అసలు. ఇంకా ఈ పెద్ద స్లైడ్ ఉంది, ఈ స్లైడ్ ఏమంటే కుమార్ వస్తున్నాడు ఇటు సైడ్, అందుకనేసి నేను మోహన వచ్చేసి ఇటు చూద్దాము వీడియో తీద్దాము కుమార్కి అనేసి వస్తున్నాము. స్విమ్ సూట్స్ అక్కడ రెంట్కి తీసుకోవచ్చు అనమాట మనకు కావాలంటే, లేకపోతే నార్మల్ మన డ్రెస్సెస్ మనం ఏది వేసుకువెళ్తామో అదే డ్రెస్సెస్లో కూడా మునగచ్చు అంట. సో పిల్లలకి ఎవరికి చేంజ్ చేసుకోలేదు, వీళ్ళు మాత్రం షార్ట్స్ అక్కడ రెంట్కి తీసుకొని వేసుకున్నారు. చూసారా కుమార్ వచ్చేసాడు కిందకి. ఇంక ఇటు సైడే మళ్ళీ వచ్చామంటే స్మాల్ స్లైడ్స్ ఉన్నాయి, అంటే కొంచెం భయంగా ఉండే వాళ్ళకి లేదంటే చిన్న చిన్న పిల్లలకి ఇది చాలా బాగుంటుంది. కానీ దీంట్లో వాటర్ రాదు, వీళ్ళు వెళ్ళే దాంతో అది జారుతారనమాట. సో వీళ్ళందరూ ఇంకా అక్కడ పెద్ద స్లైడ్ అయిపోయింది, ఇంక ఇక్కడ జారడం స్టార్ట్ చేశారు. నేనేమంటే అక్కడ పెద్ద తొట్టిలాగా ఉంది కదా, దాంట్లో వాటర్ ఉంటాయి పడిపోతాయి. సో అక్కడ నుంచో వీడియో తీస్తున్నాను, నేను చూసుకోలేదు, నా బ్యాక్ సైడ్ అంతా వాటర్ పడిపోయాయి. నేను తడవకూడదు అని దూరంగా ఉంటున్నాను, అది తడిపించేసింది నన్ను. మా అత్త అయితే ఇక్కడ కూర్చున్నారు, ఇంకా ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఎండ లేనట్టే ఉంది కానీ ఎంత హ్యూమిడిటీ ఉందంటే అంత హ్యూమిడిటీ, చెమటలు కారిపోతున్నాయి అనమాట. అంతగా ఉండింది, అసలు నా వల్ల కాలేదు. ఎండ మాత్రం లేదు, చల్లగా ఉంది అన్నట్టుగా ఉండింది. ఇంకా సడన్గా రెయిన్ డాన్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలా సాంగ్స్ పెట్టారు, కాకపోతే తమిళియన్స్ ఎక్కువ, తమిళనాడు సైడ్ ఎక్కువ వస్తారంట. సో తమిళ్ సాంగ్స్ ఎక్కువ పెడతామంటే నేను వెళ్ళి మళ్ళీ తెలుగు సాంగ్స్ కూడా పెట్టండి అనేసి పెట్టించాను ఒక 2-3 సాంగ్స్. ఇంక ఇప్పుడు లాస్ట్లో ఏమంటే టమ్ టమ్ సాంగ్ ఉంది కదా, అది పెట్టించేసరికి ఇంకా అందరూ డాన్స్ ఎంత దాహం వేస్తూ ఉండిందంటే అంత దాహం వేస్తూ ఉండింది. ఇంకా ఐస్ క్రీమ్స్ టైం అనమాట, కొంతసేపు రెస్ట్ తీసుకుందాము అనేసి అందరికీ ఐస్ క్రీమ్స్ తెచ్చారు సుదర్శన్. సో ఇక్కడ కూర్చొని ఇంకా అందరం ఐస్ క్రీమ్స్ తిన్నాము. ఇంకా అసలు ఆ టైంలో అంత వాటర్లో ఉంటున్నా కానీ మనకి చల్లగా తినాలి తాగాలి అనిపిస్తూ ఉండింది అసలు. ఇప్పుడు అంతే మోహన్ నువ్వు కూడా వెళ్ళు, నోరాకి జైకు ఏం కాదు, అది నేను వస్తాను. ఎవరెవరు మునిగే దాంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమో చూడరా. నేను వెళ్ళనా ఆంటీ, మోహన్ వెళ్ళమంటే వెళ్ళట్లా, సుభద్ర కూడా వెళ్ళకూడదు. ఏది అమ్మో చాలా అయిపోయింది. అరే వేసి మోటివేట్ చేస్తాం ఇప్పుడు. కానీ బాబా తీసా నెట్ మను బాగా వచ్చారు, మంచిగా వచ్చారు. చాలేమో అన్నా ఇంకా కుమార్ తీయద్దా ఏమోనా కుమార్ని వీడియో తీయకూడదంట, ఏమంటే ఎన్నిసార్లు పిల్లల కంటే ఎక్కువ ఆడుతున్నాడంట. అందరూ 350 రూపీస్ కుమారే వాడేస్తున్నాడంట, నాది ఆంటీది మోహన్ అది సుభద్రది, మా నలుగురు బదులు కుమారే ఆడేస్తున్నాడంట. అంటే మేము మునగట్లేదు, బయట ఉన్నాము, వేస్ట్ చేసేస్తున్నారు కదా డబ్బులంతా, అందుకనేసి మా బదులు కుమార్ ఎంజాయ్ చేస్తున్నాడు.
అందుకనేసి మోహన ఆయన తీయద్దక్క, ఎన్నిసార్లు అక్క మరీ ఆటలైపోతున్నాయి చిన్న పిల్లల్లాగా అనేసి అంటా ఉంది. ఇక్కడ మీకు నాగార్జున అన్నకు చూపిస్తాను, సుభద్ర వాళ్ళ హస్బెండ్. అన్న ఆయన అవునా? ఎక్కడ మోనా శిరీష, ఎక్కడ మోనా? బాగుందా? బాగాలేదా? శిరీష బాగా వచ్చింది. వెళ్ళు మోనా. మోనా ఎందుకు అంత లావుకుంటే అది? మోనా వెళ్ళు మోనా, నువ్వు కూడా. హ్యాపీ చూడు మోనా, అక్కడెక్కడో ఉంది హ్యాపీ. వద్దు మోహన, పాపం భయపడతారు. ఇంకా అక్కడ వాళ్ళు హ్యాపీగా మునుగుతున్నారు, జారుతున్నారు. మాకైతే బోర్ కొట్టింది. ఇంకా ఇక్కడ ఉయ్యాళ్ళు అప్పుడే ఖాళీ అయ్యాయి అనమాట. అప్పటి వరకు బిజీగా ఉన్నాయి ఉయ్యాళ్ళు. ఇంకా ఆ ఉయ్యాలు చూసి నాకు, సుభద్రకి, మోహనకి ఎక్కాలనిపించింది. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇట్లాను మోన కాలుతో ఇది ముందుకి వెనక్కి అను మోనా, అంతే. బాగుంది. ఇక్కడ యాపీకి భలే ధైర్యం వచ్చేసింది. ఫస్ట్ అంతా ఏడ్చింది, నేను రాను అనేసి. ఇప్పుడు యాపీ ఒక్కటే వచ్చేస్తా ఉన్నది అనమాట. ఇంకా ఇక్కడ చిన్నపిల్లల స్లైడ్లో చూసారా, ఇక్కడ పక్కన శిరీష, శ్రీదేవి జారుతున్నారు. ఇద్దరికంటే శ్రీదేవి, శిరీష ఇద్దరు భలే ఎంజాయ్ చేశారు, భలే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ముందే మోటివేట్ చేసి ఉంటే బాగుండేది అనుకున్నాను. ఇందుకే మా ఫీజు కాదు. పర్లేక చాలరా, కోల్డ్ అయిపోతుంది, ఇంక ఇంటికి వెళ్దాం, లేయండ్రా అని చెప్పాను అనేసి. సుదర్శన్ని తిడతా ఉంది హ్యాపీ, ఎందుకు అమ్మ మాట వింటున్నావు నువ్వు అనేసి. కుమార్ కాఫీ ఉందా కుమార్? బాబా 3 కాఫీలు, ఇంకా మిగతా టీలు. ఇంక ఇక్కడ ఆ షాప్లో వాటర్ యాపిల్స్ కనిపించాయి. అవి చూడగానే ఇంకా మా ఇంట్లో చెట్టు ఉంది కదా, సో ఆ యాపిల్స్ ఇది ఈచ్ వచ్చేసి 5 రూపీస్ అంట. అమ్మ బాబాయ్ అనుకున్నాను నేను, అసలు ఆంటీకి కూడా చెప్పాను. ఇక్కడ అందరు రౌండ్గా కూర్చొని ఎవరికి కావాల్సిన అవి తాగాము. కొందరు జ్యూసెస్ తాగారు, టీలు, కాఫీలు. సో అట్లా వాటర్ అయితే చాలా అంటే చాలా దాహం వేసింది అసలు. అక్కడే నీట్గా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, సో అక్కడ బాగా నీట్గా ఫ్రెష్ అయిపోవచ్చు. అక్కడే క్లీన్ అయిపోయారు అందరూ నీట్గా. ఇంకా అంతే, బయలుదేరిపోతున్నాము. భలే ఎంజాయ్ చేసాము. 5:30, 6 వరకు ఇక్కడే ఉండిపోయాంలేండి. 6కి అట్లా ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. చూస్తున్నారా, ఆ మినీ బస్ మాకు కరెక్ట్గా మా ఫ్యామిలీకి సరిపోతుంది. ఇంకెవరైనా ఎక్స్ట్రా వస్తే ఇంకొంచెం పెద్దది కావాలి. ఎక్స్ట్రా అంటే ఇంకా పెద్ద ఫ్యామిలీ కదా మాది, సో దాని గురించి చెప్తాను. టయర్డ్గా ఫేస్లు పెట్టండిరా. అలాగేనా? రే కమల్ హాసన్ వాడిని తినా మెయిన్.
జరుగు కుమారేడు బాబా వస్తున్నాడు టమాటో చూడు రైట్ రైట్ గోవిందా గోవిందా సాగర్ గాడు ఉడికిపోతున్నాడు ఎక్కాడా ఎక్కాడు ఇలా బోరింగ్గా కామ్గా టయర్డ్ అయిపోయాము వెళ్తున్నాము అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. సాట మీరు చాలే బాబా డా కాదు డా డా డండియా రే నువ్వు గమ్ముకుంటు కొంతసేపు డా 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 రాది డా 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 మీ టీంతో డిస్కస్ చేయి ఓనా డా సురేష్ డా అంట డా డా ఉంది 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 బాబా డమ్మ 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 సాంగ్ మోహన్ బాబు సాంగ్ మోహన్ బాబు పాడతా అంతే మరి 2 సార్లు పాడు మోహన శ్రీదేవి కొంచెం పాడు అదే మేము కూడా డమ్మ 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 ఎవరి టీం కాదు బాబా డమ్మ 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 రేణు కూర్చోరా మోనవాడిని షర్ట్ పట్టుకొని కూర్చోబెట్టు ఫస్ట్ మీరు అంటే సరిపోతుంది చెప్పండి సాంగ్ లో లేదు గుండె డమ 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 అంతే మా 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 సాంగ్ వినిపిస్తుంది సరే వద్దులే చాలేనా రాత బాడండి లానే లాత బాడండి రా 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 లాతో లాతో రూబీ గట్టి పాడరా చూడు నేను పాడింది లాహిరి లాహిరి లో అని లాతో మళ్ళా పడాలి లా 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 కుటుంబం
చెప్పాడు బాబా ఎంతసేపు 1 2 రోజు ఈ వేళలో ఏం చేస్తూ సుభద్ర నువ్వే పాడొచ్చు కదా మహానగరిలో కలకత్తా పూరి రాతో డాన్స్ చేయొద్దు పాట పాడుకోవాలి. శిరీష డాన్స్ చేస్తున్నారు. శిరీష మోహన శిరీష నువ్వు డాన్స్ చేస్తున్నారు. కుంకుమలా నువ్వే ప్రియా పాడుతా ఉంది. మల్లెల మధుమాసంలో విరబూసే నాతో భలే పాడుతున్నావు బాబా. మోహన డాన్స్ ఏం పాడుతున్నావు? పాడొక పాట పాడుతున్నాడు. టీమ్ డిస్కషన్ చేసుకో. గాగా అంట గుండమామిడి అంట. గుండమామిడి కొండ మీద బాబా రెండున్నాయి. యాతో మా కదా మచిలీపట్నం సీతా గట్టి పాడు లేటెస్ట్ పాట. శ్రీదేవి లేటెస్ట్ సాంగ్. చాలరా చెప్పండి. కూర్చోండి. మాస్టారు రానే మాతో కంచమే మేనత్త కూతురా చాతో బాబా
రిపీట్ కాదు పాడలేదు వరకు అప్పుడు ఆప్షన్ వచ్చి నాకు తీసుకోలేదు ఇక్కడ పాడండి కూర్చోండి కూర్చోరా మీరు ఎలిమినేట్ అయిపోయినారు -1 పాయింట్ రిపీట్ చేయకూడదని చెప్పిన వారా నీకు ఇష్టం వచ్చినటువంటి పాడుకున్నాను వీడియో తీసుకోలేకపోతుంది వానొచ్చినంటే వరదొస్తుందా లేదు ఎవరి కాదు ఎవరి వాళ్ళకి హెల్ప్ చేసిందా మీకు హెల్ప్ చేసిందా అంతే దొల్లుడు బొజ్జికాయ అది అయిపోయింది గుమ్మ మామిడి ఏ మామిడి ఎప్పుడు వీడియో లేదు లేదు ఆ సాంగ్ కాదు ఆ పిన్ని పాడిన సాంగ్ రే చూసి మాటలు అన్ని మరిచిపోయా నీళ్ళే నమిలేసి చూసి ఆరగలన మనసు మీద వయసుకున్నాదు నాతో ప్రేమతో అన్నాతో పాడండి రా అన్నాతో పాడాలి నాతో పాడండి కూర్చో అమ్మ కనిపించట్లే రూబీ నువ్వు నేను తర్వాత మాతో వీడియో మాతోనా మా అంట లక్స్ బాబా లంచ్ కొస్తావా లడ్డు తినిపిస్తావా చాలు దండం పెట్టుకోండి సో అలా జరిగిందనమాట మా అంతాక్షరి. మీకు బోర్ కొడితే ప్లీజ్ స్కిప్ చేసేయండి, ఏమనుకోవద్దు. మా కోసం అన్నట్టుగా మాకు గుర్తుగా ఉంటుంది, ఒక మెమరీ లాగా అన్నట్టుగా అలా పెట్టేశాను. ఎక్కడ నేను ఎడిట్ చేయలేదు, ఓన్లీ అంతాక్షరి దగ్గర మాత్రము. అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాము, ఇలా అనుకోకుండా వెళ్తూ ఉంటాము. ఇట్లాంటివన్నీ మెమరీస్ లాగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకు, అప్పటికప్పుడే మర్చిపోకుండా అలా. సో అలాంటివన్నీ క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. మళ్ళీ ఎప్పుడైనా మనం చూసుకున్నాం అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. మెయిన్గా మనం బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనం ఆ వీడియో చూసామంటే నాకు చాలా 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 బాగుంటుంది. అరే పవనీష్
అవ్వా సో అంతే ఇంకా ఇంటికి వచ్చాము. టయర్డ్ అంటే టయర్డ్ ఏం అవ్వలేదు. ఎవరి పట్టికి వాళ్ళు బాగానే ఉన్నాము. కాకపోతే ఫ్రెష్ అయ్యాము వేడి వేడి స్నానం చేసుకొని అందరము. పిల్లలు మాత్రం అస్సలు టయర్డ్ అవ్వలేదు. వాళ్ళు రేపటి కోసం ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. ఈ వ్లాగ్ మీకు బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. బోర్ కొడితే మాత్రం ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.